హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 119వ కీర్తన 30వ వచనం. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, మనం ఈ భూమిపైన పుట్టింది దేవుడైన యేసు ప్రభువారి వల్లే. ఆయన మనకు జీవాన్ని ఇచ్చారు అండ్ మనకు ఆయన గాలి ఊదడం వల్లే మనం ఈ భూమిపైన జీవించగలుగుతున్నాం ఆక్సిజన్తో పాటు. అండ్ మనము ఈ భూమిపైన జీవిస్తున్నాం అంటే మనలో బాడీలో ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్ని దేవుడైన యేసు ప్రభువారే సృష్టించారు. మనకు మెదడునిచ్చారు, మనకు గుండెనిచ్చారు, మనకు ఇంకా ప్రతి ఒక్కటి మనం జీవించడానికి కావాల్సినవన్నీ మనకి ఇచ్చారు. అండ్ మనకు ఆలోచన శక్తిని, విచక్షణ శక్తిని అన్నీ ఇచ్చారు. సో ఆయన ఈ భూమిపైన మనల్ని సృష్టించారు కాబట్టే మనం ఈ భూమిపైన ఉన్నాము. సో ఇది మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. అండ్ అర్థం చేసుకోవడం వల్ల మనం ఏమవుతుందంటే మనము ఆయనని అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే ఆయన మనకి ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించడం మనం మొదలు పెట్టాలి. అలాగ చేయడం వల్ల మనము గొప్పగా ఆశీర్వదింపబడచ్చు. అండ్ అలాగ చేస్తూ మనము ఆయన సత్య మార్గాలను మనం ముందు పెట్టుకొని, ఆయన న్యాయ విధులను మనం ముందు పెట్టుకొని, మనం రోజు ఆయనతో సమయం గడుపుతూ, రోజు మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ, ఆయన ఇచ్చిన కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆయన ఇచ్చిన నిబంధనలను మనం ఫాలో అవుతూ మనము తప్పకుండా ఆయన మార్గంలో నడుస్తూ ముందుకు సాగాలి. ఎందుకంటే మనం ఈ భూమిపైన జీవించడానికి కారణమే ఆయన. సో ఇది మనం తప్పక అర్థం చేసుకోవాలి. అలాగే ఆయనను మన దేవునిగా ఆరాధించాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి, మేము ఈ భూమిపైనకి రావడానికి కారణమే మీరని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము అది తప్పక గుర్తుపెట్టుకొని మేము ప్రతిరోజు మీతో సమయం గడుపుతూ మీ కృతజ్ఞతాస్తులు మేము ప్రతిరోజు చెల్లిస్తూ అండ్ మేము మీ యొక్క సువార్తను అనేకులకు ప్రతిరోజు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. మాకు ఆ స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దయచేయండి. అలాగే మేము తప్పక మీరిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని రోజు చదువుతూ మీ యొక్క ఆజ్ఞలను రోజు పాటిస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.